ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందడంతో ఆ పార్టీ నేతలు పూర్తిగా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. కొంతమంది నేతలు వివిధ ఆఫర్లు, కేసుల భయంతో వైసీపీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీలలో చేరిపోగా మరికొంతమంది అదే బాటలో ఉన్నారు. ఇక క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ ఇంకా ఓటమి భారం నుంచి కోలుకోలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమ పథకాలు అందించిన ప్రజలు తమను ఎందుకు తిరస్కరించారనే దానిపైన వైసీపీ అధిష్టానం ఇంకా ఆరా తీస్తూనే ఉంది. ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటుంది. ప్రజల్లో వైసీపీపై సానుకూలత ఉన్నా కొన్ని కారణాలు, పార్టీ నేతలు చేసిన తప్పిదాల కారణంగానే ఎన్నికల ఫలితాలు ఇంత దారుణంగా వెలువడ్డాయనే అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు. పార్టీ తరపున నిర్ణయాత్మకంగా మాట్లాడే నాయకులు, కార్యకర్తలు, నాయకులను కలుపుకుని వెళ్లే వారికే పార్టీ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఏపీ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో పార్టీ ప్రక్షాళన చేపట్టేందుకు జగన్ నిర్ణయించుకున్నారు. గ్రామ, మండల, రాష్ట్ర స్థాయిలో ఈ ప్రక్షాళన చేపట్టాలని భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో చాలా మంది నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఎన్నికల కోసం పార్టీ ఇచ్చిన నిధులను సక్రమంగా ఖర్చు చేయకుండా సొంత అవసరాలకు మళ్లించడం, కొంతమంది నాయకులు కూటమి పార్టీలతో కుమ్మక్కు కావటం, ఇలా ఎన్నో కారణాలు ఓటమికి దారితీశాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతమున్న నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు పార్టీ పదవులలోనూ భారీగా మార్పు చేర్పులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు ఈ మార్పు చేర్పుల ద్వారా పార్టీ కేడర్లో ఉత్సాహం పెంచడంతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంపైన, ప్రజా సమస్యలపైన పోరాటం చేసేందుకు పూర్తిగా ప్రజలతో మమేకమై వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా జగన్ అడుగులు వేస్తున్నారట.